శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో చాలామందికి కొంతమందికి అమ్మవారు కళలో చెప్తుంటుంది. అంటే అమ్మవారి రూపం కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారు కూడా వాళ్ళకి ఏదో విధంగా తెలియజేస్తుంటుంది. అంటే ఈ మళ్ళీ తెలియజేస్తుంటే కొంతమంది ఈ మధ్య మనం ఒక అమ్మాయిని చూసినాం కదా, అమ్మవారు నన్ను ఇది అడుగుతుంది అది అడుగుతుంది నా పక్కల కూర్చుంటుంది. అట్లా ఎవరికి ఏముండదు. అట్లా ఎంతో మనకన్నా ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళకు కూడా దేవుడు పక్కల వచ్చి కూర్చోడు. కాకపోతే మనకేమనిపిస్తుంది అంటే మన ఆత్మనే మనకు తెలియజేస్తుంటుంది. అంటే అమ్మవారు మనం పడుకున్న కళలో అమ్మవారి రూపం రావడము, అమ్మవారు ఏదో తెలియజేస్తున్నట్లు మనకు అనిపిస్తుంది అన్నమాట. అంతేగాని అమ్మవారే సాక్షాత్ అమ్మవారే వచ్చి ఎవరికేం చెప్పదు కదా. అయితే అలాంటి సందేహాలు మనకి ఇస్తుంటుంది అమ్మవారు. అంటే మన నిజంగా ఎప్పుడు అమ్మవారి మీద ధ్యాస ఉండి అమ్మవారికి రోజు అంటే ధూపదీప నైవేద్యాలు పెడుతున్న వాళ్ళు, రోజు పూజ చేసుకున్న వాళ్ళకు, అమ్మవారు నిష్టగా ఉన్న వాళ్ళకు, అమ్మవారు అప్పుడప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమైనా ఆపదలు అయినా కానీ ఎవరికో అయినట్లు మనకు చూపిస్తుంటుంది. అంటే ఎవరికో అయినట్లు, అది త్వరలో మనకు వస్తున్నట్లు, లేకపోతే ఇంకా మనం అంటే ఎప్పుడు దేవుడి నామస్మరణ చేస్తూ ఉంటే అమ్మవారు ఏం చేస్తుంటుంది అంటే మన ఇంట్లో ఎవరికన్నా ఏమైనా అవుతుంటుందో కూడా తెలియదు. అంటే పలానా పిల్లలకి ఇలా జరుగుతుంది అన్నట్లు, అంటే మన పిల్లలకే కానీ మనకే కానీ ఎవరికే కానీ ఏదో జరుగుతున్నట్లు మన కళలో స్వప్నంలో చూపిస్తుంటుంది మొత్తం. అంటే ఇలాంటివి చూపించినప్పుడు అయితే కొంతమంది అంటే వీళ్ళు ఇట్లా అనిపించే వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఎప్పుడే కానీ చాలా నాకు ఫోన్ చేసి చెప్తుంటారు చాలామంది, మాకు అమ్మవారు ఈ విధంగా చెప్తుంది, అంటే ఈ విధంగా చెప్తుంది, మాకు దేవుడు ఇలాంటి సంకేతాలు ఇస్తున్నారు. నాతో చెప్పినట్లు దయచేసి మీరు ఎవరితోటి చెప్పకండి. ఎందుకంటే ఇలా చెప్పిండ్రు అనుకోండి సార్, అంటే మీరు నా దగ్గరికి రాలేదు కాబట్టి నేను మీకు ఏం చేయలేను, అంతే కదా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిండ్రు అనుకోండి, మీరు నా దగ్గరకు వచ్చి చెప్తే నా ముందర ఉన్నప్పుడు నేను ఏదో మీ తల మీద ఏదో అంటే ఆశీర్వదించినట్లు అట్లా చేతి పెట్టినా అంటే మీకున్న పవర్ అనేది నాలోనికి వచ్చేస్తుంటుంది. అందుకే చూడండి చాలామందికి తలపైన చేతులు పెట్టొద్దు అంటారు. ఎందుకంటే మనకున్న శక్తులే కానీ వాళ్ళకున్న శక్తులే కానీ ట్రాన్స్ఫర్ అయిపోతాయి అన్నమాట. అంటే నా లోపల ఉన్న చెడు మీకు రావచ్చు, మీలోన ఉన్న మంచో చెడు నాకు రావచ్చు, ఇట్లా ట్రాన్స్ఫర్ అయ్యి, అందుకే ఎక్కువ తల మీద చేతులు పెట్టొద్దు అంటారు. అందుకే చూడండి ఎక్కడైనా సరే, ఇప్పుడు సపోజ్ చూడండి ఎవరైనా శివశక్తులు బయట సడన్గా దేవుడు వచ్చింది అనుకోండి, వేరే వాళ్ళు ఏం చేస్తారంటే తల మీద చేతు పెడతారు. అలా పెట్టినప్పుడు కూడా అమ్మవారు మనకు రాదనమాట. అంటే మాకు తెలియదు, వాళ్ళకు తెలియదు కాబట్టి తల మీద చేతులు పెట్టి ఏదో చేస్తుంటారు. అట్లా అంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడో మనకు తెలియదు కదా. ఆ వ్యక్తి చేయి పెట్టినప్పుడు అమ్మవారు అనేది వెళ్ళిపోతుంది, తొందరగా శాంతించిపోతుంది అనమాట. అందుకే ఎప్పుడే కానీ సరే నాతోటి చెప్పిండ్రు. ఇప్పుడు గురువులంతా ఎట్లా తయారుగా మనకు బాగా తెలుసు. ఇంకా ఫలానా వ్యక్తుల గురించి అని మనము పేర్లు పెట్టి చెప్పుకోని అవసరం లేదు. చాలామంది కూడా ఈ సోషల్ మీడియా పెరిగినాక నాకు ఈ మధ్య అంటే మొన్న ఒకరు ఫోన్ చేసిండ్రు, ఒక గురువు గారినంట పండుగ చేయడానికి చెప్తే 2 లక్షలు అడిగిందంట. అంటే ఆడికి కూడా అడగంగా 1,50,000, అసలు 1,50,000 గురువు గారు తీసుకొని ఏం పండుగలు చేస్తున్నారో నాకైతే అర్థమే కాదు. అసలు నేనే చాలా పర్సన్, అసలు ఎందుకు అన్ని లక్షలు ఎట్లా పోతున్నవి. అయితే ఇట్లా ఒకరు తీసుకున్నారనుకోండి ఇంకొకరు అడుగుతారు. అంటే ఈ సోషల్ మీడియాలో పండుగలు అంటే పండుగలు మేము ఇట్లా కళ్యాణాలు, అసలు మీరు ఇప్పుడు ఎల్లమ్మ పండుగ కళ్యాణాలు చేస్తున్నారు కదా, అందరు ఇండ్లలో కళ్యాణాలు చేస్తున్నారు కదా. అంటే కులదైవమే కదా ఎల్లమ్మ తల్లి, కులదైవము, అదే కళ్యాణాలు చేస్తున్నారు. ఒక్కసారి వెనక్కి మీ పూర్వీకుల నుంచి రండి. ఎప్పుడన్నా ఈరోజు మనం చేస్తున్న కళ్యాణాలు మన పూర్వీకులు ఎవరైనా చేసిండ్రా? ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా అనుకోండి, మా ఇంట్లో అంటే మేము కూడా గుడి కట్టి అమ్మవారిని నిలుపుకున్నాము. మాకు 6 మంది పొత్తులో ఉంది. అయినా మేము ఏనాడు కళ్యాణాలు కాదు, ఉట్టి బైన్లోళ్ళు తప్పెట్లోళ్ళు వస్తారు, అంతా మేమే చేసుకుంటాం. వాళ్ళ కథ మాత్రమే చెప్తారు, వాళ్ళ కథ చెప్తారు అంతే. అన్నీ మా వాళ్ళే చేస్తారన్నమాట. అయినా మాకు అందరికి బాగానే ఉంది, ఎవరికి ఏమి ఇబ్బందులు ఏం లేవు. చిన్న చిన్న ఇబ్బందులు అంటే మన కర్మ కొద్దికి వస్తాయి, కానీ అంత పెద్ద ఇబ్బందులు ఎవరికి ఏ ఇంట్లో కూడా 6 మంది పాలల మధ్య ఉన్న ఎవరికి ఇబ్బందులు అనేవి లేవు. చిన్న చిన్న గొడవలు అవి మన కర్మ కొద్దీ జరుగుతుంటాయి. అది ఇంట్లో కొంతమంది అంటే తాగుతుంటారు, కొంతమంది ఇట్లా, ఇవన్నీ కామన్. వీటన్నిటికీ మనము పట్టించుకోకూడదు, కానీ ఎలాంటి ఇబ్బందులు రావు. ఇవాళ ఎందుకు మీరు ఎక్కడ చూసుకోండి, పల్లెటూర్లలో ఎవరు కళ్యాణాలు చేస్తలేరు. ఇది ఎక్కువ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే సిటీలలో స్టార్ట్ అవుతుంది.
ఈ సిటీలలో ఇండ్లు అసలు అమ్మవారి కళ్యాణాలు మనం ఇండ్లలో అస్సలు చేయనేకూడదు. ఎట్లా చేస్తారు చెప్పండి? దంపతులు కూర్చొని చేపిస్తున్నారు. అయితే నాకు మొన్న ఒకరు ఫోన్ చేసిండ్రు, మాకు మగపిల్లలు లేరు, మా అల్లుడిని బిడ్డను కూర్చోము. అల్లుడు బిడ్డ అసలుకు కళ్యాణాలు మన ఇండ్లలో కళ్యాణాలు ఎలా కూర్చుంటారు చెప్పండి మీరు? ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మకు 5 మంది ఆడపిల్లలు. ఫస్ట్ మగపిల్లగాడు, తర్వాత 5 మంది ఆడపిల్లలు, లాస్ట్ నేను. 5 మంది ఆడపిల్లలు. అయితే అప్పుడు మేము గుడి గట్టకు తోలుగు మా నాన్న పెద్ద కాబట్టి పెద్ద అయిన కాబట్టి మా ఇంట్లో అమ్మవారిని పెట్టుకున్నాము. ఒక రూమ్లో పెట్టుకున్నాము. అయితే మా 5 మంది అక్కలు కూడా ఏ రోజు అమ్మవారి గుళ్ళోకి పోలేదు. అంటే ఎక్కువ పోరు. ఆ గుడిని మంగళవారము శుక్రవారము మా అమ్మనే తూడ్చి ముగ్గులేసి దీపం అనేది పెట్టేది. మళ్ళీ నైవేద్యాలు కూడా ఏం పెట్టకుండా అమ్మవారికి ఎప్పుడో బుద్ధి పుడితే వాళ్ళు వీళ్ళు ఇంకా ఎవరన్నా ఇట్లా టెంకాయ కొట్టమ్మ పక్కలోళ్ళు, ఇంటి పక్కలోళ్ళు, మాకు దేవరు ఉంది కాబట్టి పక్కలోళ్ళు కూడా ఇస్తుంటారు టెంకాయకు, జోడి టెంకాయలు కొట్టాలి. ఇట్లా శుక్రవారమో మంగళవారమో వాళ్ళ తరపున మా అమ్మ కొడుతుంది. ఇంకా ఎవరన్నా ఇంకా వీళ్ళు ఉంటారు కదా మా పాలు వాళ్ళందరూ వాళ్ళు వచ్చి కొట్టుకొని పోతుండ్రి. ఇంకా అంతేగాని మా అక్క వాళ్ళు ఎప్పుడు కూడా ఆ ఇంట్లోకి పోయే వాళ్ళే కాదు. ఆ ఇంట్లో ఏమైనా అవసరం ఉంటే మా అమ్మనే తెచ్చిస్తుండే. వాళ్ళు అసలుకు మేము ఒకవేళ పండుగలు చేసినా కానీ ఆ అమ్మవారికి చేసినవి ఏవి కూడా ఆడపిల్లలకు పెట్టేది కాకుండే. వాళ్ళకు కూడా మళ్ళీ మా 5 మంది అక్క వాళ్ళు కూడా ఒక్కొక్కరికి 2-3 పిల్లలు అందరికీ మా అమ్మనే చేసుకుంటూ వచ్చింది. ఎవ్వరికి ఆపరేషన్ అనేది లేదు. అందరికి నార్మల్ అమ్మవారినే నమ్ముకునేది మా అమ్మ. అసలు ఏ డాక్టర్ లేరు, ఎవరు లేరు. ఇంట్లోనే మా 5 మంది అక్కల పిల్లలు కూడా ఇంట్లోనే ప్రసవం చేసేవాళ్ళు. ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది లేదు. మా అమ్మ నొప్పులు స్టార్ట్ అయినామంటే మా అమ్మ సడన్గా ఆమె దేవుని గుళ్ళోకి పోయి అమ్మవారిని 2 చేతులు జోడించి మొక్కుతుండే. అసలు ఏమి చేయకుండే. మాకు కూడా అదే అలవాటైంది. మా అక్క వాళ్ళు ఇప్పుడైనా అమ్మవారికి వచ్చినప్పుడల్లా అమ్మవారికి జోడి టెంకాయలకు డబ్బులు ఇస్తారు, వెళ్ళిపోతారు. కానీ అక్కడ అంటే అమ్మవారికి సంబంధించిన ఏవి ఆడపిల్లలకు ఇచ్చేది. ఎందుకంటే ఈ దేవర్లు ఎట్లుంటారు అంటే మనము దేవర్లనే అనుకుంటాం కదా. ఇప్పుడంటే కులదైవాలు అంటాము, పల్లెటూళ్ళలో దేవర్లనే అంటాము. అయితే వీళ్ళు ఎట్లుంటారు అంటే ఎవరైనా సరే పూజలు చేసిన ఆడపిల్లలే కానీ ఎవరైనా మంచి పూజ చేస్తే ఇంకా వాళ్ళు ఎంబడి పడతారనమాట. అంటే వాళ్ళకు రావడానికి చేస్తారు. ఇప్పుడు అంటే తెలియక అలా చేస్తున్నారు. చాలామందికి తెలియదు. అందుకే ఇంట్లో ఆడపిల్లలని ఎప్పుడు మీరు మొక్కియండి, దేవునికి మొక్కొద్దని నేను చెప్పట్లేదు. మనకు దేవర్లు కాకుండా ఏదో ఒకటి మొక్కిస్తే చాలు. మనకు ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు కదా. ఇట్లా మగపిల్లలకు నేర్పియాలి ఎక్కువ. ఈ దేవర్లకు కులదైవాలకు ఎక్కువ మొక్కడము వాళ్ళకి చేయడం ఇంట్లో మగపిల్లలకు నేర్పిస్తే వాళ్ళు చాలా డెవలప్ అవుతారనమాట. అయితే ఇప్పుడు ఆడపిల్లలను కూడా అమ్మవారికి చేసినవి తినిపిస్తున్నారు, చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అందుకే ఇలా అంటే వాళ్ళు కళ్యాణము ఆడపిల్ల అయితే అల్లుడు. ఇప్పుడు సపోజ్ చూడండి, అల్లుని వాళ్ళకు కూడా అంటే మన ఇంటికి వచ్చిన అల్లుడు వాళ్ళకు కూడా మనకున్న మనకు ఎల్లమ్మ ఉంది, వాళ్ళ ఇంటి కులదైవంగా ఎల్లమ్మ ఉంటే చేయొచ్చు, తప్పులేదు. ఎందుకంటే మన ఎల్లమ్మ మళ్ళీ వాళ్ళకి బాపనింటి ఎల్లమ్మ ఉంటే చేయకూడదు. సేమ్ అంటే మనకు నాన్ వెజ్ తినే ఎల్లమ్మ ఉంది అనుకోండి, వాళ్ళకి నాన్ వెజ్ తినే ఎల్లమ్మ ఉంటే చేయొచ్చు. మనం నాన్ వెజ్ తింటాము, వాళ్ళకి బాపనింటి ఎల్లమ్మకు నాన్ వెజ్ పడదు, వాళ్ళకి ఆ ఎల్లమ్మ ఉంటే చేయకూడదు. మళ్ళీ వాళ్ళు తినకూడదు, చేయకూడదు. అసలు ఏదో ఆడపిల్లాన్ని పిలుస్తాము, వస్తారు, వాళ్ళకి సపరేటు వాళ్ళు వండుకొని తింటారు. మనకి దేవునికి సంబంధించినవి వాళ్ళు తినకూడదు. అలాంటిది వాళ్ళు కళ్యాణం చేయించిందంటే ఇప్పుడు అంటే అల్లునికి బిడ్డకి ఏం బాగలేదంట. అంటే ఏంటి అంటే ఇప్పుడు అంటే వీళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్. ఎవరంటే ఇక్కడ కూర్చోబెట్టి కళ్యాణం చేపిస్తున్నారు. నేను అడిగిన ఆడపిల్ల కదమ్మా, గోత్రం మారింది కదా అంటే మాకు మగపిల్లలు లేరు, వాళ్ళు కూడా పండగ చేసే వాళ్ళు కూడా ఏం కాదు అన్నీ ఇప్పుడు ఇంకా వాళ్ళే అవుతారు. అంటే గోత్రం అల్లుడు ఏమైనా ఇరిటం రాలే కదా మనకు. అంటే మనము అల్లుని ఏమన్నా మన గోత్రంలోకి మార్చుకుంటే అప్పుడు చేపియచ్చు. వాళ్ళు ఇంకా వేరే గోత్రంలోనే ఉన్నారు. గోత్రం మారేంత వరకు మనకు సంబంధము లేదు, చెయ్యనే కూడదు. కావలిస్తే మీరు చేయకుండా కానీ ఉట్టిగా మీరే భార్య భర్తలో కూర్చోవాలి, లేదంటే వదిలేసేయాలి అమ్మవారిని. వాళ్ళే పండుగ చేస్తారు, పోతారు. అంతేగాని ఈ కళ్యాణాలు చేయడం ఇది కొత్త ఆచారం వచ్చిందనమాట. అంటే ఇప్పుడు పెద్దోళ్ళు చేయించుకుంటుంటారు, పైసలు ఉన్నోళ్ళు, వాళ్ళకి అది ఏం పోతుంది, వాళ్ళు ఏదో చేస్తారు. వాళ్ళని చూసి మనం కూడా అప్పులు చేయడము కళ్యాణాలు చేయడం. అసలు కళ్యాణాలు అనేది
ఎవ్వరు చేయకూడదు. కేవలము అమ్మవారి పండుగ అంటే నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టిన. అసలు అమ్మవారికి ఏ విధంగా పండుగలు చేయాలి, ఎలా చేయాలనేది మనమే శుద్ధి చేసుకొని పుట్టమని తెచ్చి కొత్త పీఠం వేసుకొని కడుక్కొని బొట్లు పెట్టుకొని అనేది ఇప్పుడు బైన్లోళ్ళు కానీ ఈ తప్పెట్లోను వాళ్ళు కథలు చెప్తుంటారు. బైన్లోళ్ళు వస్తారు, ఈ ఒగ్గోళ్ళు వస్తారు, వాళ్ళు కథ చెప్తారు. ఆ కథ ఎందుకు చెప్పించుకోవాలి మనము అంటే, ఇప్పుడు మనం పండుగ చేస్తుంటే ఎవరో శివశక్తులు అమ్మవారు వచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కథ చెప్తుంటారు కదా, వాళ్ళు కథ మధ్యలలో కొన్ని కిటుకులు అంటారు. అంటే అమ్మవారు పై మీదకి రావడానికి కొన్ని వాళ్ళు కిటుకులు వేస్తారు. అంటే వాళ్ళ దగ్గర కొన్ని ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళ కథలోనే వస్తుంటాయి. ఆ కిటుకులు వేస్తున్నప్పుడు వీళ్ళకి అమ్మవారు రావడం స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి అమ్మవారు వస్తేనే కదా మనం పండుగ చేస్తున్నామంటే, మనకు అమ్మవారు ఉందంటే ఎవరో ఒక శరీరంలోకి వచ్చి అంటే ఉందో లేదో, లేకపోతే ఆమె సంతోషంగా ఉందో బాధగా ఉందో ఏ విధంగా ఉందో మనకు తెలియాలి కదా. లేకపోతే మనం బొమ్మకు ఏదో గూట్లో బొమ్మకు పెట్టి మనం పండుగ ఆడుకున్నట్లు అవుతుంది. ఒక అమ్మవారు ఉందంటే ఆమె ఎవరో ఒక శరీరంలోకి రావాలి. ఆమె ఏ విధంగా ఉంది, మనం చేసిన పండుగ సంతోషంగా ఉందా, లేదు మనకి ఏమైనా బాధలు వస్తున్నాయా, అవన్నీ మనం తెలుసుకోవాలంటే ఎవరో ఒక శరీరంలోకి అమ్మవారు రావాలి. కాబట్టి వీళ్ళు అంటే ఈ ఒగ్గోళ్ళు కానీ ఈ బైన్లోలే కానీ వాళ్ళు కొన్ని కిటుకులు వేస్తుంటారు. అంటే వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, వాటితోటి వేస్తుంటారు. కాబట్టి అందుకోసం వాళ్ళు కానీ ఈ కళ్యాణాలు అసలు మనము ఎల్లమ్మ తల్లికి ఎక్కడ జమదగ్ని ఉండడు. మీరు అంత కావలసిన పల్లెటూర్లలో దేవర్లు ఉంటాయి కదా చూడండి, ఎల్లమ్మ ఉన్న వాళ్ళకి ఎక్కడ జమదగ్ని ఉండడు. ఎల్లమ్మ పరశురాముడు తప్ప జమదగ్నికి మళ్ళీ వేరే బాండవ ఉన్నాయి అనేది ఉండదు. ఇప్పుడు మళ్ళీ అంటే ఇప్పుడు జమదగ్ని బాండవాలు కూడా పెడుతుంటారు. మళ్ళీ ఇప్పుడు మామూలుగా మనం ఏ గుడిలలో చూసినా కానీ మనకి ఎల్లమ్మ తల్లే ఉంటుంది, ఎక్కడ జమదగ్ని అనేది ఉండదు. ఈ కొత్త మీరు మీరు ఇన్ని లక్షలు పెట్టి కళ్యాణాలు చేస్తున్నారు కదా, ఇన్ని లక్షలు పెట్టి అమ్మవారి కళ్యాణం మన ఇంట్లో చేస్తున్నామంటే ఆ ఇల్లు ఐశ్వర్యాలతో నిండి ఉండాలి. వాళ్ళ ఇంట్లో ఆపదలు అనేది రాకూడదు. అంటే పెద్ద పెద్ద గండాలు రాకూడదు. ఏదో చిన్నవి ఇంట్లో గొడవలు అవి కామన్ వస్తూనే ఉంటాయి. కానీ ఇంకా వాళ్ళు ఎప్పుడు వాళ్ళకు మళ్ళీ వేరే వాళ్ళ ముందు చెయ్యి చాచి అడిగేంత స్తోమత వాళ్ళకు ఉండకూడదు. అలా ఉందంటే మీరు పండుగ చేసి దండగా అన్నమాట. ఇన్ని లక్షలు పెట్టి మనం ఒక అమ్మవారికి పండుగ చేసి మనం మళ్ళీ వేరే వాళ్ళ కాళ్ళ మీద పడుతున్నాము అంటే మనం పండుగ చేసి వేస్టే కదా. అందుకే మీ ఇష్టం, మేము పండుగలు చేయించుకుంటాం, కళ్యాణాలు చేయించుకుంటాం అంటే మీ ఇష్టం. మీరు అని చేయండి, నేను వద్దనట్లేదు. పైసలు డబ్బులు ఉన్న వాళ్ళు పోతే పోనీలే అని చేయించుకున్న ఫలితం ఉండాలి కదా. ఇప్పుడు ఒక పని చేస్తున్నాము అంటే దానికి అంతో మనకు మంచి జరిగేటట్టు ఉండాలి. కానీ అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసి కొంతమంది అప్పులు చేస్తున్నారు దీనికోసము. అదొకటి బాధ నాకు. అంతే, అప్పులు చేసి మరీ చేస్తున్నారు. కాబట్టి మీరు ఆలోచించుకొని చేయండి. లేకపోతే ఉట్టి పండుగ మీకు అంత గెలవకపోతే మీ పూర్వీకులు ఉంటారు, ఊర్లలో ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళని అడగండి. చాలామందిని అడిగితే ఈ కళ్యాణాలు ఇవన్నీ మేము ఎప్పుడు చేయలేదు. నేను ఇప్పటికైనా నేను చెప్తున్నా కదా, మా ఇంట్లో అయినా కానీ మా ఊరు సైడ్ కానీ ఎక్కడ ఈ ఇది కేవలము ఈ మధ్య హైదరాబాద్ ప్రాంతాల్లోనే ఎక్కువ అయిపోయింది. వాళ్ళు చేసి ఈ సోషల్ మీడియాలో పెట్టే వరకు ఇంకా మనోళ్ళు ఇంకా చూసేటోళ్ళు ఓహో పండుగ ఇట్లా చేయాలా అట్లా చేయాలని వీళ్ళు కొత్తగా నేర్చుకుంటున్నారు. యాక్చువల్గా ఈ పండుగలు కాదు, కళ్యాణాలు కాదు, అమ్మవారిని బయటికి తేవడము, పుట్టమని తేవడము, కొత్త గద్దె వేయడము, మళ్ళీ అమ్మవారిని కూర్చోబెట్టడము, ఈ యంత్రాలు కానీ ఇవన్నీ కొత్త మళ్ళీ ఇవన్నీ లేవు. సరే, ఎవరిష్టం వాళ్ళు. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ చెప్తే వాళ్ళకు కూడా కోపం వస్తుంది. ఒకవేళ ఈ వీడియో వాళ్ళు చూసిండ్రు అనుకోండి, ఇవన్నీ మళ్ళీ నా మీద ఇడ్చుకపడతారు. మీ ఇష్టం, మీరు చేయించుకోండి. ఏమన్నా మీకు డబ్బులు ఎక్కువై మీరు చేయించుకోవచ్చు. డబ్బులు లేని వాళ్ళు మాత్రము మామూలుగానే చేసుకోండి. మీకు అమ్మవారి ఎలాంటి ఇబ్బంది పెట్టదు. నేను నా కుటుంబం గురించే చెప్తున్నా కదా. మేము పండుగలు మామూలుగానే చేసుకుంటాము. అయినా మాకు ఏమి ఇబ్బందులు లేదు. మాకొక్కరికే కాదు, మా ఊర్లో కానీ మా చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎట్లా చేస్తారో మేము ఎట్లా చేస్తామో అందరూ అట్లా చేస్తారు. ఎవరికేం ఇబ్బంది లేదు. ఇవాళ రోజు అమ్మవారికి దీపాలు పెడుతుంటారు. మేమైతే అసలు మంగళవారం శుక్రవారము అంటే అది ఏదో దీపం పెడతాము, ఏదో పోగేస్తాము అంతే. ఇంకా ఏమన్నా మగపిల్లల పెళ్ళిళ్ళు కానీ లేకపోతే ఈ ఏరెంక పుణ్యానికి కానీ ఎప్పుడో ఒకసారి ఈ ఉగాదికి కానీ అమ్మవారికి బయటికి తీసి మళ్ళీ కడిగి బొట్లు అవన్నీ పెట్టి మళ్ళీ పెడతాము. ఏదో
ఆ రోజు భక్షాలు నైవేద్యం చేస్తాం కాబట్టి పెడతాము. అంతకు మించి వేరే ఏమి చేయము. ఇవాళ అందరూ కొత్త కొత్తగా చేస్తున్నారు, కొత్త కొత్త ఆపదలన్నీ తెచ్చుకుంటున్నారు. అంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏదో చేయాలని చేస్తున్నారు. తర్వాత ఇబ్బందులు వస్తున్నాయి. మాకు అమ్మవారు వస్తుంది వస్తలేదు ఇవే ఉన్నాయి. ఈ ఫోన్లు చేసేవాళ్ళు కానీ వీళ్ళందరివి ఒకప్పుడు వస్తున్నాయి, ఇప్పుడు వస్తలేదు. మేము ఇట్లా ఈ విధంగా పండగ చేసినాం, మాకు ఈ గురువు చేసిండు, ఆ గురువు చేసిండు, వీళ్ళు చేసిండ్రు, కానీ లాభం లేదు. ఇవే ఉన్నాయి ఈ ఫోన్ కాల్స్. అసలు వాళ్ళని ఏమైనా అందమా అంటే మళ్ళీ వాళ్ళకి తెలియక చేయించుకుంటున్నారు కాబట్టి ఏమనలేం. కాబట్టి అందుకే ఈ అమ్మవారి దగ్గర మనకు ఆమె పండుగలు నేను చాలా వీడియోలో చెప్తున్నాను. ఆమె ఘనంగా ఎప్పుడూ ఏ అమ్మవారు పండుగలు అనేది కోరదు. నీవు మనసు పూర్తిగా ఒక్క టెంకాయ కొట్టినా అమ్మ పండుగ చేసినంత, ఒక అమావాస్యకో పౌర్ణమికో ఒక గుమ్మడికాయ దిష్టి తీసి కొట్టినా మనం యాటతో చేసినట్లు ఆమె సంతోషిస్తుంది. అంటే ఇవే బలులు. మనం ఏదో యాటను బలిస్తేనే బలి అనుకోకూడదు. అది ఇంకా కొన్ని పరిస్థితుల వల్ల ఈ ఆటలు వచ్చినాయి. అది కూడా నేను వీడియోలో చెప్పిన ఎందుకు ఈ ఆటలు కొయ్యాల్సి వచ్చింది అనేది కూడా అని మీరు ఈ విధంగా చేసుకొని మీరు మీ మనసు ఎప్పుడు అమ్మవారిపై ఉండేటట్లు చూసుకోండి. పండుగలు ఇవి చేద్దామా అవి చేద్దామా అనే దాని మీద దృష్టి పెట్టకండి. మీకు నిజంగా ఆమెకు పండుగ చేయించుకోవాలనుకుంటే తప్పకుండా మీకు మంచి చేస్తుంది, ఆమె చేయించుకుంటుంది. కానీ మీకు మంచి చేయండి మాత్రము ఆమె ఎప్పుడూ పండుగ అనేది కోరదు. అసలు అది అమ్మ లక్షణమే కాదు. మన ఇంట్లో ఉన్న అమ్మ మనకు అర్థమైతే మన ఇంట్లో ఉన్న అమ్మవారు కూడా మనకు అర్థమవుతుంది. ఇంట్లో చూడండి, అమ్మ మనల్ని బాధ పెట్టి అమ్మ ఏమైనా చేయించుకుంటుందా? ఎప్పుడే కానీ అమ్మ మనకి ఇవ్వడమే తెలుసు, కానీ ఆమెకు తీసుకోవడం తెలియదు కదా. అమ్మవారు కూడా అంతే, ఆమె ఇస్తుంది, ఆమెకు నచ్చినప్పుడు ఆమె తీసుకుంటుంది. కానీ ఈ కళ్యాణాలు చేసే వాళ్ళు కాస్త ఆలోచించి చేయించుకోండి. ఎందుకంటే లక్షలు నేను చెప్పిన కదా, ఇప్పుడు ఒక గురువు గారు 1,50,000 తీసుకొని పండుగ చేసిందంటే వాళ్ళు ఎంత అదృష్టవంతులు అయి ఉండాలి చెప్పండి. వాళ్ళు ఎందుకంటే ఇంకా వాళ్ళ ఇంట్లో మంచి జరగాలి, ఎప్పుడు ఎలాంటి ఆపదలు కూడా కావద్దు, వాళ్ళకి ఎలాంటి కష్టాలు కూడా ఉండకూడదు. 1,50,000 అంటే మనం గుడులలో కూడా అంత ఇదిగా ఎవరు చేయరు. ఏదో పెద్ద గుడులలో కూడా ఏదో ఘనంగా పండుగలు చేస్తేనే అన్ని లక్షలు అయితే. కేవలం మనం ఇంట్లో ఒక అమ్మవారికి ఒక దేవుడు ఫోటో, అది కూడా సరే కొంతమంది బాండ్వాలు పెట్టుకుంటారు, కొంతమంది ఒక్క ఫోటో పెట్టుకొని 1,50,000 పెట్టి ఏం పండుగలు చేస్తుండ్రు, ఏం కళ్యాణాలు చేస్తున్నారు. అసలు అమ్మవారి ఎల్లమ్మ తల్లి కళ్యాణం, బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఎప్పుడు చేస్తారో అదే టైంలో మనం చేయాలి. అసలు మనం ఇంట్లో చేయకున్నా కానీ కనీసము అక్కడ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం జరిగినప్పుడు ఆ కళ్యాణంలో మనం అవే డబ్బులు పెట్టి పాల్గొన్నా మనకి ఎంతో పుణ్యం వస్తుంది, మన వంశం కూడా నిలబడుతుంది. అక్కడ అమ్మవారి కళ్యాణం జరిగినప్పుడు చూసినా అక్కడ పాల్గొన్నా మనం ఏదో ఆ కళ్యాణానికి ఏవో ఇంత డబ్బులు ఇచ్చినా కానీ మనకు లాభం. ఇంట్లో కళ్యాణాలు మాత్రం దయచేసి చేసుకోకండి. ఇంట్లో అవసరం లేదు, ఇంకా మేము డబ్బులు పెట్టి చేయించుకుంటాం అనుకుంటే అది మీ ఇష్టం, అది పరమేశ్వరునికి వదిలేద్దాము. అమ్మవారు కూడా సరే ఆమె చేయించుకుంటుందేమో చేయించుకోండి, కానీ తర్వాత మాత్రం మీరు అమ్మవారిని మాత్రం నిందించకండి. ఎందుకంటే చాలామంది మాకు అమ్మవారు ఏం చేస్తలేదు, మేము అమ్మవారిని వదిలేయాలనుకుంటున్నాము అంటే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మ ఏది అడిగినా ఇస్తుంది, మనకి ఇబ్బంది రాకుండా. కోట్లు ఇవ్వమంటే కోట్లు, డబ్బులు ఇవ్వమంటే ఇవ్వదు, అది ఎవ్వరు ఇయ్యరు. కాకపోతే మనకు మనసు ప్రశాంతంగా మనకు వచ్చే ఆపదలు ముందే తెలియజేయడము, ఇలాంటివన్నీ ఇవి తెలిస్తే చాలు కదా, మన జీవితం బాగుపడుతుంది కదా. మనకు వచ్చే ఆపద ముందే అమ్మ మనకు తెలియజేస్తుంది, దాని నుంచి మనము ముందే మేల్కొంటాం కదా. ఇలాంటివి తెలియజేస్తే చాలు కదా. కోట్లు వచ్చి పడ్డవాడు కూడా సుఖంగా లేడు కదా. అందుకే ఇవి తెలుసుకుంటే చాలు. కాబట్టి అందుకే నాకు బాధ వేసి చెప్తున్నా. అమ్మవారు కూడా అంటే నేను కూడా అమ్మ ఏంటి ఇది అంటే అమ్మవారు కూడా వాళ్ళకి ఎంత ఇబ్బంది పెట్టినా వాళ్ళు అసలు వాళ్ళకి పరువు పోయే పనులు చేసినా కానీ వాళ్ళు తెలుసుకుంటలేరు. నేనేం చేయాలి, చూద్దాం నడిపిద్దాం అనేటట్లే నాకు అమ్మవారు అంటే అమ్మ ఒక ఆజ్ఞ నాకు ఇస్తున్నట్లు అనిపిస్తుంది. అంటే ఇవన్నీ చూసి ఇట్లా ఫోన్లు చేసిన అమ్మవారికి ఏందమ్మా ఇలా ఫోన్లు చేస్తున్నారు, నువ్వు నిజంగా అంత కళ్యాణాలు అంత పండుగలు చేసుకొని ఎందుకు ఇబ్బంది అంటే వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము, అంతే కదా. వాళ్ళని చెయ్యమనలేదు, వాళ్ళు చేయిస్తున్నారు. నేను చేయించుకోవడానికి నాకేం ఇప్పుడు అంతే కదా. ఏదో సామెత ఉంటుంది మనకు, అంటే పెట్టేటోని చూసి సచ్చేటోడు లేచి వచ్చిందంట కదా. ఇది కూడా అట్లే ఉంటుంది. కాబట్టి పండుగల దగ్గర మీరు చాలామంది ఆలోచించుకోండి. మీకు ఏమీ కాదు, నేనే సాక్ష్యం దానికి. నేను చెప్పిన కదా, నేను చాలా వీడియోలో చెప్పిన. అసలు మా అమ్మవారు 1.5 సంవత్సరం అవుతుంది.
ఆమెకు గుడి తెరిచింది లేదు, దీపం పెట్టింది లేదు. అంటే కొన్ని మహిళలు తీయాలి. అంటే ముగ్గురు శివశక్తులు చనిపోయిండ్రు కాబట్టి, ఇద్దరు శివశక్తులు చనిపోయిండ్రు కాబట్టి ఆమెకి ఇంతవరకు మహిళ అంటే అందరూ పూనుకోవడం లేదు, చేయడం లేదు. అయినా ఆమె మాకేమి ఇబ్బందులు ఏం పెడతలేదు. మేము సరే చూద్దాం ఇట్లనన్నా మేము ఎవరికన్నా ఇట్లే మా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర అడిగినా ఆమె బయటకు వస్తలేదు. మళ్ళీ ఆమె ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ సరే ఆమె ఉంటే లేకున్నా మా అమ్మవారు అయితే మాకు ఎప్పుడు అన్యాయం అయితే చేయదు. మా కోసం ఆమె చాలా, ఎందుకంటే నాకు తెలుసు, నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆమెను బాగా చూసుకుంటూ వస్తున్నా కాబట్టి ఆమె చాలా నిదానస్తురాలు. మా ఎల్లమ్మ తల్లి, మా ఈరనాగమ్మ తల్లి చాలా నిదానం. మాకు ఈరనాగం ఉంది, ఎల్లమ్మ ఉంది, చాలా నిదానం. మాకు ఎప్పుడు ఇబ్బంది పెట్టదు. మేము ఎప్పుడు పెడితే అప్పుడు ఆమె పెట్టించుకుంటుంది, లేకపోతే వదిలేస్తుంది. కాబట్టి అందరు అమ్మవార్లు ఇట్లనే ఉంటారు, మనమే ఎక్కువ చేస్తాం. ఏ అమ్మవారు పెట్టించుకోదు, మనమే కొంచెం ఓవర్ యాక్షన్లు ఎక్కువ అయిపోతున్నాయి కదా ఈ మధ్య. సోషల్ మీడియాలో చాలా అయిపోయింది కదా, ఒక్కొక్కరు కళ్యాణాలు చేయడము, పండుగలు చేయడము. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా, ఆడపిల్లలని ఎప్పుడే కానీ మన దేవార్ల దగ్గర వాళ్ళు తినకపోవడమే మంచిది. చాలా వరకు మన దేవర్ల దగ్గర సరే వాళ్ళకు కూడా సేమ్ మన అమ్మవారు వాళ్ళ అమ్మవారు ఒకటే అంటే తినొచ్చు, లేకపోతే తినకండి అమ్మ. ఆడపిల్లలు ఎవ్వరూ తినకండి, ఎందుకంటే తర్వాత చాలా ఇబ్బంది. నేను ఇప్పుడు చెప్పిన కదా, వాళ్ళు మంచిగా ఉన్నోళ్ళు కళ్యాణంలో కూర్చొని ఈరోజు వాళ్ళు బాధపడుతున్నారని. అంటే బిడ్డకు బాగలేదు, ఆరోగ్యం బాగలేదు, బిడ్డకు ఆరోగ్యం బాగలేకపోతే అల్లుడు కూడా డిస్టర్బెన్స్ అవుతారు, మళ్ళీ అది ఒక గొడవ. కాబట్టి ఇట్లా కొన్ని నడుస్తూ ఉంటాయి. ఇట్లేగా చాలామంది ఉన్నారు, ఇలా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నేను చెప్తున్నా, ఈ టాపిక్ తీసుకున్నా ఈరోజు. కాబట్టి ఆడపిల్లలు ఎప్పుడే కానీ ఈ దేవర్ల దగ్గర ఎక్కడ తినకండి. సరే వాళ్ళు పిలిస్తే పోండి, అమ్మవారికి మొక్కండి అంతేనే. ఇది ఎవరైనా దేవతనే కదా, కానీ అమ్మవార్లకు సమర్పించినవి, అమ్మవారికి చేసినవి మీరు మాత్రం తినకండి. ఎక్కడైనా సరే ఏ అమ్మవార్ల దగ్గరైనా అంటే మీ తల్లిగారింటి కాడ కాదు, ఎవరైనా పిలుస్తుంటారు. ఇప్పుడు ఎవరైనా పండుగలు చేస్తున్నామంటే చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుస్తుంటారు కదా. కొంతమంది తింటారు, కొంతమంది తినరు, ఏదో మొక్కుతారు పోతారు. కొంతమంది తినేవాళ్ళు ఉంటే తింటారు, తర్వాత ఇబ్బందులు పడేవాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి అది వాళ్ళు చేసుకున్న కర్మ. మనం ఎందుకంటే ఈ దేవర్లు నేను చెప్పిన కదా, దేవర్లు ఎవరు ఎక్కువగా అంటే నిష్ఠతో ఉంటారో వాళ్ళ దగ్గరకు పోవాలని చూస్తుంటారు, అందుకే ఇబ్బంది. అయితే ఈ జడలు కూడా నాకు అడిగిండ్రు కదా. అయితే జడలు కట్టేవాళ్ళు మీకు ఫస్ట్గానే జడలు కడుతున్నాయి అనుకోండి, అంటే చిక్కులు పడేటట్లు ఇట్లా పడుతున్నాయి అనుకోండి, మీకు నిజంగా మాకు జడలు కట్టినా సరే అనుకుంటేనేమో వదిలేసేయండి. లేకపోతే ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు నాకు ఫస్ట్ అంటే జడలు చిక్కులు పడడము ఇవన్నీ వస్తే నాకు జడలు కట్టడం ఇష్టం లేదు. దానికి నేనేం చేసిన అంటే నా వెంట్రుకలను తిరుపతికి వదిలేసిన. అంటే తిరుపతి వెంకటేశ్వరు తనే నాకు ఈ కోరిక ఉంది, ఈ కోరిక నెరవేరితే నీ దగ్గరికి వచ్చి నా తల నీళ్ళు ఆడిస్తా అని మొక్కుకున్నా. అవన్నీ వదిలిపోయినాయి. అంటే అదే నాకు ఇష్టం అనుకో, జడలు కట్టేది నాకు ఇష్టం అనుకో, దాన్ని అట్లే వదిలేస్తా. కాబట్టి నాకు ఇష్టం లేదు అంటే మీకు ఎవరికైనా సరే మీకు ఇష్టం లేదు జడలు కట్టేది, ఇవి జడలు కట్టడానికి వస్తున్నాయి అనుకుంటే మీరు దాన్ని డైవర్ట్ చేయండి. అంటే ఏదన్నా దేవునికి మొక్కుబడిగా వదిలేసుకోండి. మీకు జడలు అనేది మళ్ళీ అమ్మవార్లకు వదిలేసిన జడలు కడతాయి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి సాధ్యమైనంత వరకు జడలు అనేటివి కట్టవు. కాబట్టి మీరు వదిలేసుకోండి. సరే మీరు పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఒకవేళ మీకు నిజంగా దేవుడు నిష్ఠగా ఉండి మీ పైన పూర్తి సంపూర్ణంగా ఉన్నాడంటే మీరు ఏ దేవునికి మొక్కున్నా, అంటే మీరు అనుకోవచ్చు మీకు ఇప్పుడు లేడా అని, నాకు ఉన్నాడా లేడా లేకున్నా స్వారవలేదు. ఎందుకంటే నేను కూడా రావద్దనే కోరుకుంటాను. ఎందుకంటే వచ్చినాయి అనుకోండి ఇవన్నీ తెలుసుకోవాలి, ఒక్కొక్కటి చదవాలి, నేర్చుకోవాలి, వాళ్ళని అడగాలి, వీళ్ళని అడగాలి. ఎందుకంటే ఈ ఫీల్డే అట్లా ఉంటుంది. కాబట్టి ఒకవేళ రాలేదనుకోండి, లేడనుకోండి, సంతోషంగా వదిలేస్తాం కదా, ఏదో మన జీవితం మనము హ్యాపీగా బతుకుతాం కాబట్టి అని ఇలా అంటే నాకు కూడా దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి మొక్కుబడి ఉంది కాబట్టి అది వదిలేసుకున్నా. కాబట్టి అవి చిక్కులు అనేది అప్పటికైనా వదులుతాయి. అయినా సరే నేను దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నా. కాబట్టి అయితే ఈ జడలు మాకు గోకుడ పెడుతుంది అంటారు కదా. అయితే జడలు కట్టేవాళ్ళు మీరు కనీసం ఏదన్నా ఒక రోజు మీకు శివుని జడలు అయితేనేమో జడలు పొడవుగా వస్తాయి, అమ్మవారిది అయితేనేమో కొప్పు కడుతుంది, అమ్మవారి అయితేనేమో కొప్పు కడుతుంది, పరమేశ్వరిది అయితేనేమో జడలు వస్తాయి కదా. కనీసం మీకు శివుని అయితే అంటే సోమవారం ఒక నిమ్మకాయ తీసుకొని బాగా తలకు రుద్దుకోండి.
దాన్ని మంత్రించుకోండి. మీకు మంత్రం అంటే మళ్ళీ మాకు మంత్రాలు తెలియదంట, ఏం అవసరం 11 సార్లు ఓం నమ శివాయ అని నిమ్మకాయ చేతిలో పట్టుకొని ఓం నమ శివాయ అని ఇంత విభూది రాసుకొని అది బాగా తలకు పట్టించేసేయండి. మీకు ఎలాంటిది అంటే ఈ దురద కానీ ఇవన్నీ రావన్నమాట, దురద ఉండదు మీకు. ఎందుకంటే జడలు కట్టిన వాళ్ళకు ఎవరైనా చెడ్డవాళ్ళు తగిలిన కానీ అంటే మనం బయట తిరుగుతుంటాం కదా, తిరుగుతున్నా మన పక్కన ఎవరన్నా అంటే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ వాళ్ళు వచ్చి కూర్చున్నా కానీ తొందరగా మనకు చిడబుడుతుంది. ఇప్పుడు జడలు లేని వాళ్ళకి ఏమంటే పై గోకుడ పెడుతుంది, అదే జడలు కట్టే వాళ్ళకు నెత్తి అనేది తిండి పెడుతుంటుంది, బాగా గోకాలు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అసలు ఏడుపు వస్తుంటుంది కళ్ళకే. కొంతమంది బాగా బరిగెక్కినట్లుంటుంది, అంటే కొప్పుగా ఉన్న వాళ్ళకు బరిగెక్కినట్లుంటుంది, లేకపోతే ఫ్రీగా ఉంటుంది. ఎంత కొప్పు కట్టినా కొంతమందికి ఫ్రీగా ఉంటుంది, ఏం లేనట్లు ఉంటుంది. అదే ఎవరైనా సరే, అమ్మవారిది అయినా సరే మనకు అయ్యవారిదైనా సరే, మీరు అమ్మవారిది అయితే మంగళవారం చేసుకొని శుక్రవారం చేసుకోండి. ఇంత పసుపు బండారు రుద్దుకొని నిమ్మకాయ పిసుకొని ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ ఎల్లమ్మ తల్లి అయితే ఓం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి, ఓం దుర్గామాత అయితే ఓం శ్రీ దుర్గాయే నమః, ఇట్లా అమ్మవారిని తలుసుకొని మీరు రుద్దుకోండి. మీకు ఈ దురదలు అనేటివి రాదన్నమాట. అయితే ఇంకొకరు, ఈ అమ్మవారు వచ్చేవాళ్ళు నాన్ వెజ్ తినొచ్చా అని అడుగుతున్నారు కదా, అది మీ ఇష్టం. నాన్ వెజ్కు అమ్మవారు రావడానికి ఎలాంటి సంబంధం అనేది ఉండదు, ఏ దేవుడికైనా సరే. దేవుడికి అయితే మనం ఏమనుకున్నారంటే ఇప్పుడు దేవుని ఎక్కువగా పూజించే వాళ్ళు ఏమనుకుంటారేమో అంటే అది ఒక జీవే కదా, దాన్ని చంపాలా అనే ఫీలింగ్ మనకు వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే తినకూడదు అని మనం అనుకుంటాం. కానీ ఎక్కడ కూడా నాన్ వెజ్ తినకూడదు ఎక్కడ లేదు, ఈ శాస్త్రంలోనే లేదు నాన్ వెజ్ తినకూడదు అని. శాస్త్రంలో ఉంటే ఇప్పుడు ఎడారిలో దట్టమైన అడవిలలో ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఏదో పిట్టెనో ఏదో పక్షులనే కదా వాళ్ళు తినేది. మళ్ళీ వాళ్ళకి ఎట్లా వస్తుంది చెప్పండి, అంటే మళ్ళీ వాళ్ళు కూడా బంద్ చేయాలి కదా. ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అవి తింటూనే ఉంటారు. అంటే ఎక్కడెక్కడ ఏమైంది తిననివి తినకూడదు. నాన్ వెజ్ అంటే మనం ఏదో కోడో ఏదో అమ్మవారి దగ్గర మేకపోతో ఏదో బలిస్తామో అవి తింటున్నాం. కానీ మీకు సంబంధం అయితే కొంతమందికి పడదు. ఇప్పుడు నాన్ వెజ్ తింటున్నాం కదా, తింటే కొంతమందికి దేవుడు వచ్చే వాళ్ళకి ఏమవుతుందంటే అది తింటే అరగక అట్లే కడుపులో ఉండడము, కొంతమందికి అయితే మోషన్స్ రూపంలో వెళ్ళిపోతుంటుంది, బాగా మోషన్స్ అవ్వడము, ఈ కడుపు పీసుకడము, కొంతమందికి వామిటింగ్స్ కావడం ఈ నాన్ వెజ్ తింటే. తిన్నా కానీ అరిగి ఎలాంటి ఇబ్బంది లేదు మాకు అంటే మాత్రము మీకు 100% తినొచ్చు, దీంట్లో తప్ప అనేది ఏమీ ఉండదు. అయితే ఈ బాపనింటి ఎల్లమ్మ ఉన్న వాళ్ళకు కూడా నాన్ వెజ్ తింటే పడదు. మళ్ళీ ఈ బాపనింటి ఎల్లమ్మ ఉంటే ఎవరైనా సపోజ్ మాకు లేదు ఎక్కడి నుంచో వచ్చింది మేము పెట్టుకున్నాము మేము నాన్ వెజ్ తింటాము కదా అంటే, మీరు నాన్ వెజ్ తింటే మీకు ఎంబడే చూపిస్తుంది, అంటే వామిటింగ్స్ చేయడం మోషన్స్ చేయడం ఈ రెండు కంపల్సరీ. కడుపులో బాగా ఫిట్గా ఉండేటట్లు చేస్తుంది, పిచ్చి పిచ్చి చేస్తుంది అమ్మవారు. ఈ బాపనింటి ఎల్లమ్మ అంటే మనుషులని ఎక్కువ మన మామూలు ఎల్లమ్మ కంటే నాన్ వెజ్ తిన్న ఎల్లమ్మ కంటే ఈ బాపనింటి ఎల్లమ్మ మనుషులని ఎక్కువ పిచ్చి లేపుతుంటుంది. ఆమె ఏం చేస్తుందో ఒక్కొక్కసారి తెలియదు అన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ బాపనింటి ఎల్లమ్మ ఉన్న వాళ్ళు ఈ ఆహార నియమాల కాడ కొంచెము నియమాలు పాటించుకోండి. మనం మామూలు ఎల్లమ్మ దగ్గరేమో నాన్ వెజ్ మనము యాటలు కోసి ఎల్లమ్మ దగ్గర ఏమి ఉండదు, ఈమె అంతే ఏం పట్టించుకోదు. ఈ బాపనింటి ఎల్లమ్మనే కొంచెము ఇబ్బంది చేస్తుంటుంది. ఈమెకు ఎవరంటే పడదు. మళ్ళీ ఈ ఇంట్లో ఎవరైనా డేట్ అయిన వాళ్ళు ఉన్నా వాళ్ళని తగిలిన కానీ పై మొత్తం ఎట్లనో చేసేస్తుంది ఎంబడే. కాబట్టి ఈ ఎల్లమ్మ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా నియమనిష్టలతో ఉంటే చాలా మంచిది అనమాట. వీడియో లెంత్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది కాబట్టి చూసే వాళ్ళకి బోర్ కొడుతుంది ఈయన కొద్దిగా. కాబట్టి అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.